ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం. ఈ ఆదాయాల్లో ప్రధానమైనవి ప్రజలు చెల్లించే పన్నులు. ఈ పన్నుల్లోనూ ఆదాయ పన్నుది ఇంకా కీలక పాత్ర. ప్రజలు తాము సంపాదించిన ఆదాయంపై పన్నుల రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాను నింపడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సామాన్యుల సంగతి పక్కన పెడితే అనేక మంది సంపన్నులు ఆదాయ పన్ను ఎగ్గొడుతున్నారన్నది బహిరంగ విదితం. అలా ఎగ్గొడుతున్న సొమ్ము పేరే నల్లధనం. అయితే భారత్ సహా అనేక దేశాల నుంచి ఈ నల్లధనం స్విట్జర్లాండ్లోని బ్యాంకులకు చేరుతోందన్న ఆరోపణ సుదీర్ఘకాలంగా ఉన్నది. తాజాగా స్విస్ బ్యాంకు ఖాతా వివరాల 5వ జాబితాను స్విట్జర్లాండ్ భారత్కు అందజేసింది. ఈ వివరాల ఆధారంగా పన్ను ఎగవేతలు సహా వివిధ నేరాలకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టనున్నారు. మరి స్విస్ బ్యాంకులో ఉన్నదంతా నల్లధనమేనా? ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ 4 సార్లు అందించిన వివరాలతో కలిగిన ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ ఖజానాలకు కన్నం వేసే అంశాల్లో ప్రధానమైనది పన్ను ఎగవేతలు. ఎగవేసిన సొమ్ము నల్లధనం. ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటును, ప్రజల తలసరి ఆదాయాన్ని దెబ్బతీసే అతిపెద్ద జాడ్యం. ప్రపంచంలోని ప్రతి దేశానికి నల్లధనం ఓ సమస్యే. అయితే భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున స్విట్జర్లాండ్లోని బ్యాంకులకు చేరుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా స్విస్ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 5వ జాబితాను స్విట్జర్లాండ్ అందజేసింది. అందులో వ్యాపారులతో పాటు కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన 100 ఖాతాల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు 4 జాబితాలను వరుసగా 2019, 2020, 2021, 2022లో స్విట్జర్లాండ్ అందజేసింది. అయితే ఈ జాబితాల్లోని ఖాతాల్లో ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. సమాచార మార్పిడిలో గోప్యత నిబంధనను పాటిస్తూ తదుపరి దర్యాప్తులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. స్విస్ బ్యాంకు సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశంలో ఉన్న చాలా దేశాలకి ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ అకౌంట్లో ఉన్న హోల్డర్స్ యొక్క డీటెయిల్స్ని షేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంకి వస్తే రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ఏం చేసిందంటే సుమారుగా 32 లక్షల అకౌంట్ హోల్డర్స్ పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంత ఉందనేవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అవి సుమారుగా 104 దేశాల యొక్క రెసిడెంట్స్ అంటే ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్స్ అన్ని కూడా మన భారతదేశానికి ఇచ్చింది. స్విస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి స్విట్జర్లాండ్ అందజేసిన వివరాల ఆధారంగా అధికారులు మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ, పన్ను ఎగవేతలు, ఇతర నేరాల విచారణ చేపట్టనున్నారు. తాజాగా అందిన వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీ చేయనున్నారు. ట్యాక్స్ రిటర్న్లో ఆ వివరాలను పొందుపరిచారా లేదా అనే విషయాన్ని పరిశీలించనున్నారు. స్విస్ బ్యాంక్ ఖాతాల జాబితాను పంచుకోవడంపై స్విస్కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్లో భాగంగా 104 దేశాలతో ఆర్థిక ఖాతాల సమాచారాన్ని పంచుకున్నట్లు తెలిపింది. తదుపరి జాబితాను 2024 సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. ఎవరు నల్లధనాన్ని దాచుకుంటున్నారో కూడా తెలుసు మనకి. ఆ ఒప్పందం ప్రకారం, ఆ సమాచార పంపిణీ అనేటువంటి ఒప్పందం ప్రకారం ఆ దేశం మనకి చెబుతోంది ఫలానా వారి డబ్బులు ఇన్ని ఉన్నాయని చెప్పి. కానీ ఎందుకు వాటిని ఈ దేశంలోకి రప్పించలేకపోతున్నాం? వస్తే ఏమవుతుంది? దాని మీద పన్నులు విధించవచ్చు. పన్నులు అదిగా ప్రభుత్వానికి ఆదాయం కలుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కలిగితే మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఏదో ప్రజలకి డబ్బు వచ్చేస్తుంది కాదు. అయితే ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతాయి తప్పకుండా. ఎప్పుడైతే అవి చలామణిలోకి వచ్చాయో, సర్క్యులేషన్లోకి వచ్చాయో అప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. సాధారణంగా స్విస్ బ్యాంకులంటే నల్లధనం దాచుకునే బ్యాంకులుగానే పేరు సంపాదించాయి. అయితే ఇవి సాధారణ బ్యాంకుల్లాగే పనిచేస్తాయి. స్విస్ బ్యాంకుల్లో ఉండేదంతా నల్లధనం కాదు. ఈ బ్యాంకులు మిగతా సాధారణ బ్యాంకుల్లాగే పనిచేస్తాయి. అయితే ఇక్కడి బ్యాంకులు తమ ఖాతాదారులు వారు జమ చేసిన మొత్తం వివరాలను చాలా రహస్యంగా ఉంచుతాయి. ఈ బ్యాంకులు పాటించే గోప్యత వాటిని ప్రత్యేకంగా మార్చాయి. గత 300 సంవత్సరాలుగా అవి ఈ గోప్యతను పాటిస్తున్నాయి.
ఇవి తమ ఖాతాదారుల వివరాలను ఇతరులకు ఇస్తే అది నేరమవుతుంది. ఈ గోప్యత నియమాల వల్లే నల్లధనం దాచుకోవడానికి స్విట్జర్లాండ్ను సురక్షిత స్థావరంగా మార్చిందని అంటారు. చాలా ఏళ్ల క్రితం వరకు డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు దాచుకునే సమయంలో స్విస్ బ్యాంకులు ఎలాంటి ప్రశ్నలు అడిగేవి కావు. అయితే ఉగ్రవాదం, అవినీతి, పన్ను ఎగవేత లాంటివి పెరిగిపోవడంతో ఇప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తే ఆ ఖాతాలను తొలగించాలని భావిస్తోంది. స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకుల ఖాతాలను భారత్కు అందజేసినా ఆ ఖాతాల్లో ఉన్న డబ్బంతా నల్లధనం కాదనే వాదన ఉంది. అయితే నల్లధనం సుదీర్ఘకాలంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగానే ఉంది. భారతదేశ ఖజానాను ఇది కొళ్లబొడుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పరిమాణం గణనీయంగా ఉంటోంది. 2016-17లో భారతదేశ జీడీపీ 152 లక్షల కోట్ల రూపాయలు. అందులో నల్లధనం వాటా 62%, అంటే 93 లక్షల కోట్లు. ఇది వ్యవసాయం, పరిశ్రమల ద్వారా లభించే ఆదాయం కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయం కంటే ఎక్కువే. నల్లధనం కారణంగా 1970 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. $11,000 ఉండాల్సిన భారతీయుల తలసరి ఆదాయం నల్లధనం వల్ల $1,500 వద్దే ఆగిపోతుందన్నది ఆర్థికవేత్తల విశ్లేషణ. ఈ నల్లధనం అనేటువంటిది ఏమిటంటే అది అక్రమ సంపాదన. అంటే అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగి కూడబెట్టినటువంటి ఒక డబ్బు అది. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలు కుంటుపడతాయి. ఎప్పుడైతే డబ్బు సర్క్యులేషన్కి వస్తుందో ఆ సర్క్యులేషన్లోకి వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తుందంటే ఇటు వేతనాలు ఇవ్వడానికి కానీ, అటు అద్దెలు ఇవ్వడానికి కానీ, అటు వడ్డీలు చెల్లించడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ పనికొస్తాయి. ఎప్పుడూ కూడా ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే అందుకే ఇప్పుడు కోవిడ్-19 పీరియడ్లో ఆ డబ్బుని ప్రజలకు అందించవలసి వచ్చింది. లేకపోతే మొత్తం వ్యవస్థ పడిపోతుంది. కొనుగోలు శక్తి ఎప్పుడు ప్రజలకు ఉండదో, కొనుగోలు శక్తి లేకపోతే అటు ఉత్పత్తి పడిపోతుంది, పంపిణీ పడిపోతుంది, ఆదాయాలు పడిపోతాయి, అలకలోలం అయిపోతుంది వ్యవస్థ. ఈ నల్లధనం అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ఆర్థిక జాడ్యం ఇది. స్విట్జర్లాండ్ అందజేసిన స్విస్ ఖాతాదారుల వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం పన్ను ఎగవేతలు, ఇతర నేరాలకు సంబంధించి విచారణ చేపట్టనుంది. అయితే ఇప్పటి వరకు 4 సార్లు అందించిన వివరాల ఆధారంగా తీసుకున్న చర్యలేమిటి, వాటి పురోగతి ఎలా ఉంది అన్న దానిపై సమాధానం లేదు. కారణం ఈ ఖాతాల వివరాలను గోప్యంగా ఉంచాల్సి రావడమే. స్విట్జర్లాండ్ సమర్పించిన వివరాల్లో నల్లధనం ఖాతా కలిగిన వారు ఎవరు, అది ఎంత మొత్తం అనేది తెలియరాలేదు. స్విస్ బ్యాంకుల్లోనిదే కాదు, దేశంలో ఎంత నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు అనే దానిపై కూడా స్పష్టమైన వివరాలు లేవు. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నరేంద్ర మోదీ హయాంలో 1,25,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని జప్తు చేసినట్లు తెలిపారు. పారదర్శకతే లక్ష్యంగా 4,300 కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేయగా 1.75 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నల్లధనాన్ని వెలికి తీసేందుకు కొన్ని చర్యలు చేపట్టినా అవి అంతగా ఫలించలేదనే వాదన ఉంది. ఇందులో ప్రధానమైనది 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. నల్లధనం అంతానికి అప్పట్లో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను మోదీ సర్కార్ రాత్రికి రాత్రే రద్దు చేసింది. దీని ద్వారా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని రూపుమాపవచ్చని మోదీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే రద్దు చేసిన డబ్బు మొత్తంలో 99.3% తిరిగి వచ్చిందని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు ఘోరమైన నిర్ణయమని విపక్షాలు, తొందరపాటు చర్య అని ఆర్థికవేత్తలు విమర్శించారు. నల్లధనమంతా కరెన్సీ రూపంలోనే ఉంటుందనే అపోహే ఈ వైఫల్యానికి కారణమనే వాదనలు వినిపించాయి. మొత్తం నల్లధనంలో 5% కరెన్సీ రూపంలో ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా తెలిపారు. అలా నల్లధనం అంతానికి మోదీ సర్కారు తీసుకున్న మొదటి అతి పెద్ద చర్య పెద్ద ఫలితాలు ఇవ్వలేదు.
నల్లధనాన్ని అంతం చెయ్యాలంటే కేవలం స్విస్ ఖాతాల వివరాలను తీసుకోవడంతోనే సరిపోదు. ఆ వివరాల్లో నల్లధనం ఖాతాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటి మూలాలను ఆరా తీయాలి. స్విస్ ఖాతాదారులే కాదు, దేశంలో నల్లధనం కలిగిన వారిపై కొరడా ఝుళిపించాలి. ఆదాయ పన్ను చెల్లింపు వ్యవస్థలను పటిష్టపరచాలి. అప్పుడే నల్లధనానికి పగ్గాలు పడతాయి. అయితే ఇందుకు పాలకులు పైపై చర్యలతో కాకుండా సంకల్ప సిద్ధితో పూనుకోవడమే అత్యంత కీలకం.